తెలుసుకోలేరు ఈ సముద్రం అని ఎవడని చెప్పాలా ఏంది. రే నేను వాడిని చూసి వాడు ఎవరిద్రా మొలతాడు జారిపోతుంది అనుకున్నా. రే వీడు వంతలు కూడా వీడు సాయి. ఏ సాయి కానీ కానీ ఎవడైనా కావాలా? ఖాళీగా ఉందంటున్నా, ఈవినింగ్ అయితే రష్గా ఉంటుంది. అందుకనే మధ్యాహ్నం తెచ్చింది. నేను వచ్చా. అరే ప్లాన్ వేసిందే నేను. క్రెడిట్ ఎవడు వీడు అసలు క్రెడిట్ మాత్రం పక్కన వాడికి ఇవ్వడానికి ఇష్టపడడు. నీకెందుకు రారే అసలు ప్లాన్ వేసింది ఎవడు ఫస్ట్? సైకిల్కి వెళ్దాం ఉంది ఎవడు. ఎప్పుడు వెళ్దాం చెప్పలేదుగా నువ్వు. సైక్లింగ్కి వెళ్దాం నేను 1 year నుంచి అంటున్నా. నేను రోజు వెళ్తున్నా కానీ ఇవాళ ప్లాన్ చేసింది ఎవడు? అసలు నీతో సైకిల్ కొనిపించింది ఎవడు ముందు? సైకిల్ ఎవడు కొనిపించింది? నేనే కొనుక్కున్నా. అదే నేను నీకు చెప్పలేదు సైకిల్ కొంటున్నానని, చెప్పానా? ఇది కొని 3 సంవత్సరాలు 30 సార్లు కూడా తిరగలా. ఈరోజు వస్తే రేపు రావు, మళ్ళీ ఇంకొచ్చిన అవసరం దీన్ని తీసేది. సైకిల్ వీడియో పద్దాకి ఇదే రూట్లోకి వెళ్ళేది. ఈ రూట్కి ఎందుకు వెళ్తాం ఇంకా అసలు? సెకండ్ టైం ఇంకా అసలు ఈ రూట్కే రాదు నేను. సరే రా, అసలు ఏముంది వెళ్ళు. చూడు ఫ్యామిలీ అలా వెళ్తున్నారు. ఇలా వెళ్ళాలి. మీ అమ్మ వీళ్ళైనా 10 సార్లు వెళ్ళి ఉంటారంటరా. మీ సైకిల్ కొన్నారు వీళ్ళు ఎరా? వాళ్ళు ఇటే రోజు ఇటే వస్తారు. మీ అమ్మ ఇది నేను 4వ సారి 5వ సారి ఈ సైకిల్ తీయటం. ఫస్ట్ టైం ఎప్పుడు తీసాను కదా సైకిల్ కొన్నప్పుడు వేసుకొచ్చా. 10 కిలోమీటర్లు నడిచేసరికి తొక్కేసరికి అందులో సగం నడుచుకుంటానే వచ్చాను. ఓకే. ఈ సీటు మీద కూర్చుంటే ముడ్డి అప్పడం అయిపోద్ది. Sorry. Obviously, answers చిన్నప్పటి నుంచి గెలుకోవడం అలవాడేమో.
బాగా కట్టారు ఈ కొండ మీద ఇల్లు. కిందగా పైకా? ఇడేపించాడు నన్ను. ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది, సో బాగుంది. ఎండ కరువాసిపోయాం, ఎండ కరువాసిపోయాం. ఇండియాలో మాత్రం ఎండ వస్తే ఇంట్లో కూర్చుంటాం, ఇక్కడ ఎండ లేదని ఏడుస్తున్నాం. చోట సరుల గాలి మౌనం నీ ప్రేమ గానం గుంజుకున్నా గుంజుకు నిన్న ఎదలోకే అయ్యయ్యో ఆనందాల
కన్నేవానే కన్నేవాన విల్లులే. కట్టిస్తారా అంటావా? ఒక కట్టిస్తారా, ఒక గెనెత్తారా? ఏదో ఒక మోహం అయ్యయ్యో అయ్యయ్యో. ఖచ్చితంగా నాకు అసలే సైకిల్ అంతా మాత్రం వచ్చు. నువ్వు అలాంటి జర్క్స్ ఇచ్చావు అనుకో, నువ్వే ఎత్తుకెళ్ళాలి ఇంటికి, అది కూడా గుర్తుపెట్టుకో. చెలి చెమ్మకు కన్నులు వల్ల వేసనులే. అన్న చూపించాను నా ఏందన్న పడ్డాని పాటలు ఆపి. ఏం చూపించాలరా? నేచర్ని, ప్రకృతిని. ప్రకృతిని తీసుకుంటూ పోవటమే. ప్రకృతిని ప్రకృతి మన చూపిస్తా. మాట వినదు. ప్రకృతి చూపించి చూసుకుంటూ పోవటమే. ఈ బోట్లు ఎప్పుడు తెస్తారా బయటకు అసలు? ఎండాకాలం. ఇది ఎండాకాలమే కదరా స్వామి. అందుకే తీసింది, తీసి రంగులు వేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఇది ఒక ఆపరేషనల్ హెడ్ఏక్ వీళ్ళకి. ఆపరేషన్ హెడేక్ నువ్వు సైకిల్ ఎప్పుడు తీసా? నేను తొడవలేదుగా. వాళ్ళు అదే చేసి 3 years అవుతుంది. నేను 3 times 4 times వెళ్ళాను బయటికి. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు కాబట్టి తీసి చూసుకుంటారు అందరూ. అది ఆపరేషనల్ హెడ్ఏకే కదా మరి. ఆపరేషన్ హెడేక్ లేకుండా అన్ని నీ దగ్గరికి రావు. రావాలరా, అలా ఉంటేనే బాగుంటుంది లైఫ్. ఆపరేషన్ హెడేక్ లేకుండా ఉండాలంటే ఒకటే ఆప్షన్.